సార్ నిజంగానే మరి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు సక్సెస్ఫుల్గా 1 year పరిపాలన. 1 year పరిపాలన సక్సెస్గా వెళ్తున్నారని మీకు అనిపిస్తుందా? ఇంకొకటి అధిష్టానం ఈయన దగ్గరికి వెళ్ళడం రావడం అక్కడ అపాయింట్మెంట్ దొరకకపోవడం, ముఖ్యంగా రాహుల్ గాంధీ గారిది సోనియా గాంధీ గారి అపాయింట్మెంట్ దొరకకపోవడం అనేది కాస్త వైరల్ చేస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. సో ఏంటి సార్? అలాగే కేంద్ర మంత్రులను కూడా ఈ మధ్య వెళ్ళి కలవడం కూడా జరిగింది. దీనికి సంబంధించినటువంటి బడ్జెట్ కొంత అలకేట్ చేయమని చెప్పడం జరిగింది. సో ఏంటి మీ దగ్గర ఉన్నటువంటి సమాచారం ఏంటి సార్? నేనైతే దీన్ని ఎక్కువ ఫాలో కాలా, బట్ మంత్రివర్గము ఇప్పుడు అప్పుడైతే 3 సార్లు ముఖ్యమంత్రి గారు అనౌన్స్ చేశారు. అలాగే మంత్రులు 2 మంత్రులు కూడా పేర్లు అవసరం లేదనుకోండి, మంత్రివర్గం అయిపోతుందని చెప్పారు. మంత్రివర్గంలో పైరవి చేసుకుంటూ ఢిల్లీకి వెళ్ళారు. అన్ని సోషల్ మీడియాలో వచ్చింది. మళ్ళీ చివరకు సోషల్ మీడియా కానీ మెయిన్ మీడియా కానీ అసలు అపాయింట్మెంటే ఇవ్వడం లేదని. కాంగ్రెస్ సాంప్రదాయం చూసినప్పుడు 89 డిసెంబర్లో చెన్నారెడ్డి గారి నాయకత్వంలో నవంబర్ 22 డిసెంబర్లో ప్రమాణ స్వీకారం చేశాడు. 22 పోలింగ్ అయింది అనుకుంటా, నవంబర్ 26 కౌంటింగ్ అయింది. ఫస్ట్ లీడర్ ఎలక్షన్ అయింది 2nd or 3rd of December 89 అయి డిసెంబర్లో వాళ్ళు దిగిపోయాడు 90లో. ఈ మత కళాలు అయిన తర్వాత నిదురువెల్లి జనార్దన్ రెడ్డి గారు విత్ ఇన్ 1 year 12 days 13 days 16th. కానీ అతని ఫుల్ ఎక్స్పాన్షన్ ఏదైతుందో సెప్టెంబర్ 2nd ఒక ఎక్స్పాన్షన్ చేశాడు. ఆయన ఢిల్లీకి వెళ్ళింది డిసెంబర్ 26. అప్పుడు నేను వెంకటస్వామి గారితో చాలా చనువుగా ఉన్నవాడిని. ఆ 5-6 రోజులు కంప్లీట్. ఆశం గారు కూడా రాజ్యసభ అయ్యారు అప్పుడు. 90 మార్చిలో అయ్యారు ఎంఎం హాషం. ఆయన అక్కడనే ఉంటుండే. వెంకటస్వామి గారు, బిఎన్ రెడ్డి గారు లోక్సభ సభ్యుడు, తో చెన్నారెడ్డి గారు. ఈ వెయిటెడ్ 25th of August వచ్చిందంటే 1st September వరకు, అంటే 26, 27, 28, 29, 30 6 రోజులు ఇంటర్వ్యూ దొరకలేదు. 6 రోజులు 6 days. ఎప్పుడు దొరికింది ఇంటర్వ్యూ? 1st September నైట్ 9:30, 8:30 కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు, 9 o'clock రాజశేఖర రెడ్డి గారు. ఇంపార్టెంట్ లీడర్స్ వాళ్ళిద్దరు. 9:30 ఎక్స్పాన్షన్ అండ్ పిసిసి ప్రెసిడెంట్ అనౌన్స్మెంట్ చేయడానికి ఒక 1.5 hour ఉండి 11:30, 12కి వచ్చి ప్రెస్ మీట్. ఎప్పుడు? ఫస్ట్, ఇంకా సెకండ్ రాబోతుంది. ఎక్స్పాన్షన్ ఏదైతుందో పొద్దున మార్నింగ్ ఫ్లైట్ వచ్చిండు 12 గంటలకు ఎక్స్పాన్షన్. అంటే 10 నెలలు అతనికి. డిసెంబర్ 2కి అయిందంటే సెప్టెంబర్ 2 అంటే 10 months కదా. అవును సార్. 10 months వరకు ఎక్స్పాన్షన్ దొరకదు. రెండో ఎక్స్పాన్షన్ ఫుల్ క్యాబినెట్లో కూడా కర్నూలు నిల్, కడప నిల్, మంత్రివర్గంలో లేదు. ఇప్పుడు కొన్ని ఆ జిల్లాకు కావాలి, ఉమ్మడి జిల్లాకి, ఈ జిల్లాకు కావాలని లేదు. 1971 సెప్టెంబర్ వరకు బ్రహ్మానందరెడ్డి గారు దిగిపోయి తెలంగాణ ఉద్యమం తర్వాత 10 మంది లోకసభ సభ్యులు మెర్జ్ అయిన తర్వాత, చెన్నారెడ్డి గారు మెర్జ్ అయిన తర్వాత బ్రహ్మానందరెడ్డి దిగిపోయి పివి నరసింహారావు గారు సెప్టెంబర్ అయ్యారు. 1957లో ఎమ్మెల్యే అయ్యాడు జి రాజారాం. నిజామాబాద్కు 56 నుంచి కంబైన్డ్ రాష్ట్రం కదా, అంటే ఆంధ్రప్రదేశ్. 56 నుంచి 71 వరకు నీలం సంజీవ రెడ్డి గారు 2 సార్లు ముఖ్యమంత్రి, దామోదరం సంజీవయ్య అండ్ బ్రహ్మానంద రెడ్డి. ఏ మంత్రివర్గంలో నిజామాబాద్కు మంత్రి లేడు. జి రాజారాం గారు స్టేట్ మినిస్టర్ ఎప్పుడైంది? 71 సెప్టెంబర్ పివి క్యాబినెట్లో. అది స్టేట్ మినిస్టర్. టెక్స్టైల్ హ్యాండ్లూమ్స్ అంటే పోర్ట్ఫోలియో తెలుసు కదా. బలైన వర్గాల నాయకుడు. 50 ఏళ్ళు అయ్యాడు. హైదరాబాద్ 50 ఏళ్ళ వరంగల్ అయ్యాడు ఎమ్మెల్యే. టి అంజయ్ అయ్యాడు. అచ్యుత్ రెడ్డి అయ్యాడు. ఏ మాయమిలు జే చొక్కారావు 50 ఏళ్ళు ఎమ్మెల్యే అయ్యాడు. 71 పివి క్యాబినెట్లో మంత్రి. వెంగళరావు గారు తెలంగాణ ఉద్యమంలో 50 ఏళ్ళు ఎమ్మెల్యే అయ్యాడు. జలగం వెంగళరావు. పివి నరసింహారావు మరి బ్రహ్మానంద రెడ్డి క్యాబినెట్లో హోమ్ మినిస్టర్ తెలంగాణ ఉద్యమం విత్ లా అండ్ ఆర్డర్ ఇచ్చాడు. అంటే తెలంగాణ ఉద్యమం తర్వాతనే వీళ్ళంతా మంత్రులైన. నేను అనేది ఏంటంటే ఈ మంత్రివర్గం అనేది ఏదైతుందో, హైకమాండ్ ఏదైతుందో, ఫుల్ ప్లేడ్జ్గా ఏదైతుందో, కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు కానీ లేనప్పుడు కానీ. 89 అంటేనో విపి సింగ్ ప్రధానమంత్రి. 2004లో ఇదొకటేమో ఆయన డిసెంబర్లో దిగిపోయాడు. 10 నెలల తర్వాత వచ్చింది. 6 రోజులు వెయిటింగ్ ఉంది. 1 సెకండ్ క్యాబినెట్లో ఏమంటే హనుమంతరావు మంత్రి నుంచి పిసిసి అయ్యాడు. షబీర్ అలీ, మన తర్వాత డి శ్రీనివాస్, వీళ్ళంతా మొదటి మంత్రివర్గంలో అయ్యారు. ఏది అంటే అప్పటి వరకు మంత్రులు కాదు చెన్నారెడ్డి క్యాబినెట్లో. ఎప్పుడైనరు? సెప్టెంబర్ 2. అలాగే
10 సంవత్సరాల తర్వాత 2004లో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యాడు. మే 24కు చీఫ్ మినిస్టర్ గారు ప్రమాణ స్వీకారం చేశాడు. ఫుల్ క్యాబినెట్ ఎప్పుడైంది తెలుసా అండి? 2007 ఏప్రిల్లో. అంటే ఎంత అయిందంటే 5, 6, 7 3 సంవత్సరాల కనుక ఫుల్ క్యాబినెట్ కాలే. బై ఎలక్షన్ 2006 డిసెంబర్లో అయింది కేసీఆర్. జీవన్ రెడ్డి గారు ఆయన పోటీ చేసిండు, తర్వాత మంత్రి అయ్యిండు. ఆ జిల్లా నుంచి రత్నాకరం అయ్యిండు 2007 ఏప్రిల్లో. దామోదర్ రెడ్డి ఆఫ్ నల్గొండ అయ్యాడు, అప్పటి వరకు జానారెడ్డి ఉండే. అక్కడ మన రాజ్యలక్ష్మి ఉండే నెల్లూరులో, ఆనం రామనారెడ్డి. ఫుల్ క్యాబినెట్ ఎప్పుడైంది? ఆఫ్టర్ 3 ఇయర్స్. 3 ఇయర్స్. ఈయనది 1 ఇయర్ అయింది కదండి. ఆ రోజు కేంద్రంలో యూపీఏ ప్రభుత్వం, ఇక్కడ రాజశేఖర రెడ్డి 10 సంవత్సరాలతో అధికారం చేపట్టాడు. కార్పొరేషన్ చైర్మన్ 2005లో నామినేట్ చేశాడు, నేను దాంట్లో అయ్యాను ఆర్టీసీ చైర్మన్గా. 2007 తర్వాత మళ్ళీ ఎలక్షన్ 2009 వరకు కార్పొరేషన్ కాలే. మళ్ళీ ఆయన చనిపోయిన వరకు చేయాలి. తర్వాత కార్పొరేషన్ ఏంటి కిరణ్ కుమార్ రోసయ్య గారు ఎప్పుడు అయింది. అంటే కాంగ్రెస్లో పదవులు అనేది పంపకం పూర్తి జరిగిన తర్వాత, పర్టికులర్లీ ఈ ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రమా తెలంగాణ, అసమ్మతి అనేది ఇమ్మీడియట్ స్టార్ట్ అవుతుంది. ముఖ్యమంత్రి హఠావ్ అంటారు అనే ఒక ప్రచారం ఏదైతుందో పార్టీలో ఒక మొత్తం రికార్డు ఉన్నది. మీరు మంత్రివర్గం పూర్తిస్తే రేవంత్ మీద అసమ్మతి స్టార్ట్. సార్ ఈ చిన్న క్యాబినెట్ లో ఇప్పుడు 11 మంది ఉన్నారు, ఇంకా 6. ఈ 17లో సాధ్యమా సార్? మైనార్టీ, ఎస్సీలో మాదిగమాల, బీసీలో, తర్వాత మన ట్రైబల్లో గోండలంబడ, ఎస్సీలో మాదిగమాల మైనార్టీ అనుకోండి, క్రిస్టియన్ మైనార్టీ అయితే లేదనుకోండి, ముస్లిం మైనార్టీ. సో ఎట్లా సాధ్యమవుతుంది సార్ కాంబినేషన్?